కొడుకు కోసమే బ్రతికిన తల్లి జీవితం ఇది అని తెలిసిన తర్వాత ఆ కొడుకు ఏం చెయ్యాలి? ఏం చేస్తారో చెప్పండి. మీ అమ్మ పేరు ఏమిటి బాబు? జానకి. ఊరు? రామాపురం. రామాపురం. నిజం తెలిసిన తర్వాత కొడుగ్గా మాత్రం ఆవేశం ఉండాలి. అయినా వాడెవడని ఎక్కడుంటాడని అతని మీద కక్షలా తెచ్చుకుంటాం. పాపం చేసినాడు పాతాళంలో దాక్కున్నా దొరకపోడు గోపాలరావు గారు. మీరేదో అవసరంతో నన్ను పిలిపించారు, కానీ నేను నా అవసరం కోసం వెళ్తున్నాను. నా పని పూర్తయ్యాక మిమ్మల్ని కలుస్తాను. రాజు, నీ పని పూర్తి చేసుకొచ్చేసరికి ఇక్కడ దీప జీవితం పూర్తయిపోతుంది. పెళ్లికి ముందు నీ తల్లి జీవితం ఎలా నాశనమైందో అలాగే దీప జీవితాన్ని కూడా నమ్మించి నాశనం చేశాడు ఒకడు. ఆ విషయం తెలిసి చెల్లాయిని చూసి దీప 2 రోజులుగా గదిలోంచి బయటికి రావడం లేదు, పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోవడం లేదు. అలాగే ఉంటే వాళ్ళు ఏమైపోతారు? ఒక కిరాతకుడు చేసిన పనికి 2 నిండు జీవితాల గదిలో సమాధి కావాల్సిందేనా? ఎప్పుడో జరిగిన దానికి పగ తీర్చుకోవడానికి నువ్వు వెళ్తున్నావు. ఇప్పుడు జరిగిన దానికి పరిష్కారం చేయమని నేను అడుగుతున్నాను. నువ్వు వెళ్లే పనిలో నీ స్వార్థం, నేను అడిగే దానిలో పరమార్థం. అది పగ సాధించుకోవడానికి పనికొస్తుంది, ఇది ఒక నిండు జీవితాన్ని నిలబెట్టడానికి పనికొస్తుంది.